ఈ పాప పుణ్యాల విషయంలో ఏది పాపం ఏది పుణ్యం, ఏది పాపం ఏది పుణ్యం, చిన్న చిన్న శబ్దాలండి. అసలు పిల్లలకి ఇవన్నీ తెలియాలి. కర్మ అంటే ఏమిటో తెలియాలి, ధర్మం అంటే ఏంటో తెలియాలి, పాపం ఏమిటి, పుణ్యం ఏమిటి. అంటే ఈ పాపంలో కూడా అండి అవసరంతో చేసింది పాపమేనా, తెలియక చేసింది పాపమేనా, తెలిసి చేశాడు ఇది పాపం అనాలా? ఈ మూడు విషయాలు దీని మీద బేస్ అయి ఉంటుంది పాపం అనేది. ఇందులో ప్రధానంగా ఏమిటంటే పుణ్యం అంటే అర్థం ఏమిటంటే నీ వల్ల ఇతరులకి వనగూరిన సత్కార్యం లేదా సేవ లేదా మంచి పని లేదా మంచి, నీ వల్ల ఇతరులకి వెళ్ళే మంచి, నీ వల్ల నీకు, నీ వల్ల ఇతరులకి వనగూరే చెడు ఏదైతే ఉంటుందో అది పాపం. ఈ రెండు, ఇది పుణ్యమైనా అది పాపమైనా ఈ రెండు కర్మలే. దీన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మలు ఎత్తుతావు. ఇది కాలచక్రం. ఒక దశలో శంకరాచార్య వివరిస్తూ మళ్ళీ జన్మ ఎత్తటం అంటే పుణ్యం కూడా ఒక రకమైన, మీరు కర్మను అనుభవించి మళ్ళీ జన్మెత్తి మళ్ళీ కర్మలు అనుభవించే ఒక రకంగా పాపమేనని. పూర్తిగా పాపం అంటే అసలు నీ వల్ల సమాజానికి దుర్మార్గమైన స్థితిలో అది సర్వనాశనానికి మీరు కారణం కావటం, మిమ్మల్ని చూసి అందరూ ప్రభావితులై మీ మార్గంలోనే నడవటం, తద్వారా సమాజం పాడైపోవటం, ఇది దుష్కర్మ. ఇది చేస్తే పాపం. సత్కర్మ, మీ వల్ల సమాజం అంతా పాజిటివ్గా ఇన్స్పైర్ అయ్యి ఒక మంచి మార్గంలోకి వెళ్తోంది. ఇది పుణ్యకర్మలు, దీని పుణ్యం అంటాం. సో పుణ్యకర్మలు, వేదోక్తమైన పుణ్యకర్మలు కొన్ని ఉన్నాయి. అదేమిటంటే దేవతలతో అనుసంధానమై పరమాత్మ ఆశీస్సులు పొందడానికి ఒక కర్మ ఉంది. దాన్ని యథార్థంగా దాన్ని పుణ్యం అంటారు. ఆ పుణ్యకర్మలు ఏమిటంటే యజ్ఞ దాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ప్రతివాడు ఈ మూడు పుణ్యకర్మలు చేసి తీరవలసిందే అంటాడు పరమాత్మ 18వ అధ్యాయంలో. ఆ మూడు పుణ్యకర్మలు ఏమిటంటే ఒకటి యజ్ఞము. యజ్ఞం ఎవరి కోసం? ఆ హవిస్సుని తీసుకుని నీకేం కావాలో అది ఇచ్చే దేవతల కోసం. దేవతలకి మనుషులకి ఈ కాలచక్రంలో అంటే ఈ సృష్టి జరిగిన తర్వాత బ్రహ్మదేవుడు యజ్ఞాన్ని జనాల్ని సృష్టించి మీరు యజ్ఞాలు చేయడం ద్వారా దీని ఫలితం దేవతలు పొంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఇట్లా పరస్పర శ్రేయో అంటారు, పరస్పర సహాయులై పరమశ్రేయస్సుని పొందండి అనేది కాలచక్రం. పాపం ఏమిటంటే నువ్వు ఇంటెన్షనల్గా, అంటే నీకు నిజానికి ఇందులో రెండు ఉన్నాయి. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా, మనకు కథలు కూడా చదువుతుంటాం. చిన్నప్పుడు వాడు తూనీగల్ని పట్టుకుని లేదా భద్రాచల రామదాసు చిలకని బంధించడం వల్ల వీటి ఫలితాలు మనం అనుభవించి తీరవలసిందే. ఈ మార్గంలోకి వెళ్లకుండా ఉండాలంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, తల్లిదండ్రులు పిల్లలతో తమ విలువైన కాలాన్ని మీ విలువైన బిడ్డలతో గడపాలి. ఏది మంచి ఏది చెడు వాళ్ళకి తెలియచేయాలి. వాడికి తెలియక, బాల అంటే అజ్ఞానం అని అర్థం, బాల్య దశ, బాల్యము అంటే అజ్ఞాన దశ. అది తెలియకుండా చీమలను చంపేస్తుంటాం, తెలియకుండా ఈగలను చంపేస్తూ, ఉత్త పుణ్యాన్ని ఈగను తోలచ్చు కానీ చంపేస్తాడు వాడు. ఈ చంపేయటం అనే శాడిజం కనుక బాల్య దశ నుంచే రోజు పెరిగి అది పెరుగుతుందనుకోండి, జనాల్ని భయపెట్టి సినిమాలు తీయాలని ఒక్కొక్క డైరెక్టర్ బయట ట్రై చేస్తుంటాడు చూడండి. శాడిస్టికల్గా తీయటం అంటే జీవితాంతం జనాల్ని ప్లెజెంట్గా ఉంచి అత్యద్భుతమైన ఆనంద మార్గంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నించే కె విశ్వనాథ్ గారు మంచి డైలాగులు రాసి ఇతను నేను ఒక డైలాగ్ ఆలోచించి రాస్తే జనాల్ని ఆలోచింప చేయగలను అనే తపస్సులో కూర్చుని రాసే ఒకప్పటి ఆత్రేయ, ఇప్పటి త్రివిక్రమ్ శ్రీనివాస్. దుర్మార్గం చేసేవాడు కూడా ఆ తపస్సులోనే కూర్చుంటాడు. హౌ టు కిల్ ది పీపుల్, హౌ టు సేవ్ ది పీపుల్, ఇద్దరు పక్కనే ఉంటారు. కాబట్టి మీరు పిల్లలు నాన్న ఇలా చేయకూడదు వాటిని నివారించాలి. సో ఇది పాపం. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతిం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఎవని పాప పుణ్యములను పరమాత్మ స్వీకరింపడు. దేవుడికి మనకి సంబంధం ఏంటంటే నీ పుణ్యం నీ అకౌంటే, నీ పాపం నీ అకౌంటే. వాడు మార్కులు వేసే టీచర్ మాత్రమే. అంతేనా? అంతే. కాబట్టి దేవుడా నన్ను ఎందుకు ఇలా చేయిస్తున్నావు ఏమిటి? కృష్ణుడి మధ్యలో ఉన్నాడు. సరిగ్గా చేయమని అర్జునుడికి చెప్పాడు, సరిగ్గా చేయమని దుర్యోధనుడికి చెప్పాడు. దుర్యోధనుడు విన్నాడా? వినలేదు, నాశనం అయ్యాడు. అర్జునుడికి చెప్పాడు, అర్జునుడు విన్నాడు, బాగుపడ్డాడు. ఈ పర్సంటేజ్ ఎప్పుడూ ఉంటుంది. దీనికి దేవుడు కారకుడు కాదు. ఒకడు దుర్మార్గుడు కావడానికి దేవుడు కారకుడు ఎలా అవుతాడు?
అతని సైకాలజీ నమే ద్వేష్యో అస్తి న ప్రియ. నాకు ఒకటి జనరల్గా రాత అంటారు కదండి, రాత అంటారు కదా, తలరాత రాట మీరు చేసే కర్మ బట్టి ఆధారపడి ఉంటుంది. అంతేనా? మన ఎవరు రాత వాళ్ళు రాసుకోవటం. అంటే ఎవడు రాత వాడు, ఖచ్చితంగా ఎవడు రాత వాడు రాసుకోవటమే. బ్రహ్మరాత అంటారు. బ్రహ్మరాత అంటే ఎవడు రాత వాడు రాసుకోవటమే. ఓకే ఓకే. ఆ రాతలో భాగమే నువ్వు ఎప్పుడు పోతున్నావు, ఎప్పుడు పుడుతున్నావు, ఇవన్నీ అంటే ఏమంటారంటే ఆటోమేషన్ అంటారు చూడండి. కంప్యూటర్లో మీరు ఒక ప్రోగ్రామింగ్ ఫిక్స్ చేస్తే దాన్ని బట్టి అది నడుస్తూ ఉంటుంది. అది బ్రహ్మరాత. తీరుబడిగా కూర్చుని ఒక్కొక్కడికి రాయటం ఉండదు. ఇది ఒక సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే యేసు అనే అతను ఆ పాపుల్ని రక్షించడం, ఆ పాపం మొత్తం ఆయన ప్రక్షాళన చేస్తారనేది వాళ్ళ నమ్మకం అదే కదా. నమ్మకం అది. అందులో లాజిక్ కానీ అది సిద్ధాంతం కానీ. అందుకని మిగతా మతాలకి భగవద్గీతకి అంటే ఈ సనాతన ధర్మంలో ఈ హిందూ మతం పేరుతో పిలువబడుతున్న సనాతన ధర్మానికి తేడా ఏమిటంటే మనది మనది సిద్ధాంత గ్రంథాలు. అవి లాజిక్ లేని వాటిలో ఏమంటాం ప్రామాణికత లేని గ్రంథాలు. అవి జస్ట్ వాళ్ళు భావించే దైవ గ్రంథాలు. నిజానికి ఆ గ్రంథాలు ఎవరైతే రాశారో ఆ గ్రంథాలు ఎవడి ఐడియాలజీతో అయితే రాయబడ్డాయో, ఈ ఐడియాలజీ ఉన్న వాళ్ళు అటు జీసస్ కానీ ఆ తర్వాత కాలంలో మహమ్మద్ ప్రవక్త కానీ వాళ్ళు మేము దైవ కుమారులను దైవ ప్రవక్తలను మాత్రమే చెప్పుకున్నారు. ఇక్కడ చెప్తున్నవాడు సాక్షాత్తు తన దైవమని ప్రకటించుకున్నవాడి చేత బోధించబడింది. అంత తేడా ఉంది. ఓకే. అంటే ఎవడు పడితే వాడు దైవాన్ని ప్రకటించేసుకోవచ్చా అని కూడా మీరు క్వశ్చన్ చేయొచ్చు. అట్లా ప్రకటించుకున్న కృష్ణుడు కాదు, ఆయన కృష్ణ పరమాత్మని నేను ఎలా నమ్మాలి? నేను ఎక్కడో ఒక చోట రియలైజ్ అయ్యి నువ్వేదో సంథింగ్ ఎల్స్ లాగా అనిపిస్తున్నావు, నువ్వేమిటో నేను డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటున్నాను, నిన్ను ఎట్లా ఆరాధించాలి నేను అని అర్జునుడు అడిగినప్పుడు ఈ ప్రపంచంలో తాను ఏ వస్తు విశేషాలతో విస్తరించి ఉన్నాడో విభూతి యోగం పేరుతో అర్జునుడికి ఉపదేశించాడు. ఉపదేశించిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రశ్న వేశాడు. ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ విన్నాను, ఇక్కడున్నానని నువ్వు సీసీ కెమెరా టైప్లో చెప్పావు, సర్వత్రా వ్యాపించి ఉన్నానని. ఇప్పుడు సర్వత్రా వ్యాపించి ఉన్నట్టుగా నీ రూపాన్ని నేను ఏమన్నా చూడొచ్చా అని అడిగాడు. మరి ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అయింది. అదే విశ్వరూప సందర్శన యోగం అంటే కలయిక అంటే ఈ జీవాత్మ పరమాత్మతో కలయిక. ఎవరిని కలవాలో ఆయన చెప్పాడు. అల్టిమేట్ ఎవరో ఆయన చెప్పాడు విభూతి యోగంలో. ఇప్పుడు అల్టిమేట్ ఎవరో ఆయన తనలో చూపిస్తున్నాడు. ఇది దర్శనానికి సంబంధించిన యోగం. మిగతావన్నీ ఉపదేశానికి సంబంధించిన అధ్యాయాలు. 17 అధ్యాయాల ఉపదేశం.